అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంతమంది అంటుంటారు, వీరుడు, సూర్యుడు, వెన్ను చూపని వీరుడు, మగధీరుడు, చాలా బిరుదులు ఇస్తుంటారు. ఒక్క మగాడు, చాలామంది చాలా బిరుదులు ఇస్తుంటారు. కానీ నాకైతే చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయటం, దాన్ని వండి వార్చటం, కట్టుకథలు, కళ్ళబుల్లి కబుర్లు. పోరాటం చేసే విధానం వేరే. రాజకీయ పోరాటం అనేది ఏంటి? ఎదుటి రాజకీయ పార్టీ విధానాలు, వాళ్ళ లోపాలు, వాళ్ళ పరిపాలనా విధానాలకు సంబంధించి వాటి మీదే పోరాటం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైఎస్ఆర్సీపీ పోరాటం ఎలా ఉంటుందంటే నీచ స్థాయికి దిగజారిపోద్ది. మామూలుగా పెద్దలు అంటుంటారు, ఆడపిల్లలని ఏడిపించి పాకండ్రా, సర్వనాశనం అయిపోతారు అని చెప్పి. షర్మిల అనేది తన భవిష్యత్తు కోసం తను ఎంచుకున్న రాజకీయ పోరాటం అంతే. ఆమె భవిష్యత్తు కోసం ఆమె ఎంచుకున్న మార్గం రాజకీయం. సునీత గారు తన తండ్రి మరణం కోసం ఆ న్యాయం జరగాలని చెప్పి ఆవిడ పోరాటం. ఈ రెండింటినీ కలిపి, ఈ రెండింటి వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పి ఒక 4-5 రోజులుగా కట్టు కథలు. నిజంగా వీళ్ళు అల్లేటటువంటి కథలన్నీ కానీ ఏదన్నా ఒక డైరెక్టర్కో ఎవరికన్నా కానీ ఇస్తే మంచి డబ్బులు వస్తే మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ కూడా తీయొచ్చు. ఇంత అబద్ధాల మీ ఇంటి ఆడబిడ్డల మీద మీరు ఇంత నీచానికి దిగజారి మీ కుటుంబాన్ని తీసుకొచ్చి బజారుని వేసుకుంటున్నారంటే ఇంతకంటే నీచత్వం, సిగ్గుమాలినతనం అయితే ఇంకొకటి లేదు. మీ ఆడబిడ్డలే వేరే కులానికి చెందినటువంటి, అంటే నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అలా వేరే కులానికి చెందినటువంటి వ్యక్తి అడుగుజాడల్లో నడిచి ఆయన బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేస్తుంటే వీళ్ళు మీ మీద తిరగబడుతున్నారంటే మీ కుటుంబం ఎలాంటిది అనేది మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీ కుటుంబ గౌరవాన్ని, మీ కుటుంబ ఔన్నత్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మానియా అంటారు, దాన్ని అంతా తీసుకొచ్చి రోడ్లు పాలు చేసుకున్నట్టే. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో, చంద్రబాబు నాయుడు గారు వెనకుండి నడిపిస్తేనో నడిచే వాళ్ళు మీ కుటుంబ సభ్యులైతే అంతకంటే అవమానం ఇంకేముంది చెప్పండి. ఈరోజు సునీతమ్మ గారిని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు అనుకోండి, షర్మిల గారిని కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఆ పెద్దవాళ్ళని కూడా తీసుకొని వస్తున్నారు, సునీతమ్మ గారు అమ్మగారిని కూడా తీసుకొని వస్తున్నారు. మరి రేపు అవినాష్ రెడ్డి గారిని తీసుకొని రారని మీకు గ్యారంటీ ఏముంది? ఎంతసేపుడికి అంటే మీ కుటుంబం పరువు మీరు తీసుకుంటున్నారు. కానీ ఇంత ఘోరంగా ఈ దేశ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా అంత అవమానకరమైనటువంటి, అంత నిస్సిగ్గు ఆరోపణలు అయితే ఎవరు చేయలేదు. ఎన్నో రాజకీయాలు చూస్తున్నాం ఈ దేశ చరిత్రలో, ఎన్నో పార్టీలను చూస్తున్నాం, ఎన్నెన్నో చూస్తున్నాం. ఒక 4-5 రోజుల నుంచి వాళ్ళ అధికారిక పత్రికల్లో కానీ వాళ్ళ టీవీ ఛానల్లో కానీ ఆడబిడ్డల్ని మరీ బజారుకు లాగటం ఏంట్రా, సిగ్గుమాలిన ఎరవల్లారా, ఎంత నీచంగా ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. ఒక చరిత్ర, వైఎస్ కుటుంబం అంటే దాదాపుగా ఒక 20-25 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గుర్తింపు కలిగినటువంటి కుటుంబమే. ఆ కుటుంబాన్ని ఈరోజు బజారుకి ఈడ్చుకొని అందులో ఆడపిల్లలను తీసుకొచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం కంటే దీన్ని మగతనం అంటారా, దేహత్వం అంటారా, వెన్ను చూపున వీరుడు అంటారా? పెట్టుకోండి, ఏదో ఒక అంశం మీద పోటీ పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారితో, తప్పులేదు. ఆయన ఏం చేశాడు మీరు మాట్లాడుతున్నారు కదా, ఆయన ఏం చేశాడు 14 ఏళ్లలో మేము నేరుగా అకౌంట్లోకి వేసాం, ఇట్లాంటి అంశాలను తీసుకొని ఫైట్ చేయండి, తప్పులేదు. కానీ ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని ఇప్పుడు కూడా రాజకీయమా? ఎప్పుడు కూడా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం ఏంటి? 2019లో వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని అడ్డం పెట్టుకున్నారు. అది వాస్తవంగా చెప్పాలంటే వైసీపీకి ప్లస్ అయింది. ఇప్పుడు ఇద్దరు ఆడబిడ్డలను తీసుకొచ్చారు. ఎంత ఘోరం అది! అవమానంగా అనిపించట్లేదా మీకు? ఎవరు హక్కు, ఎవరు స్వేచ్ఛ? ఆమె రాజకీయంగా ఎదగాలనుకున్నది కాబట్టి ఆ పోరాటం ఆమె చేస్తుంది. ఆమెని మీ ఇంటి బిడ్డ, మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్, వాటి రెండింటి మీద మీరే చెలరేకపోతే దానికి మళ్ళీ వెనక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటుంటే మీ కుటుంబ స్థాయి అదే. అరే చాలా నీచంగా ఉంది, నికృష్టంగా ఉంది. ప్రజలు వినేదానికే అసహించుకుంటున్నారు. గెలుపులు, ఓటములు ఇవన్నీ సహజం. కానీ
విలువలకు మాత్రం ఎక్కడ కోల్పోకూడదు. 151 స్థానాల్లో వైసీపీ 2019లో ఘన విజయం సాధించింది. 2024లో ఒక్క స్థానానికి పరిమితం కావచ్చు, తప్పులేదు. అది ప్రజల నిర్ణయం. నేను వీరుణ్ణి సూర్యుడిని యుద్ధం చేస్తాను, తొడగొడతాను అని అన్నంత మాత్రాన ప్రజలు మీకు ఓట్లు వేయాల్సినంత అవసరం లేదు. ఇక్కడ వీరుడు సూర్యుడు మగటం లేని మహారాజు మొత్తం ఓటరే. ఓటర్ యొక్క దయా దాక్షిణ్యాల మీదనే ఎవడైనా ఒక నాయకుడిగా ఎదుగుతాడు. అంతేగాని మీ ధీరత్వం, ఫైటింగ్, దమ్ముంటే రా తేల్చుకుందాం, సిద్ధం ఇలాంటివన్నీ ఏంటంటే రోడ్ సైడ్ మాట్లాడుకునే రౌడీ నా కొడుకులు మాట్లాడుకునే భాష అది. రాండి తొడగొడతాం, రాండి ఈ అంతు తోలుస్తాం, ఇవన్నీ ఎవరు మాట్లాడుకుంటారు? ఏదో పిక్ పాకెటర్లు రోడ్ సైడ్ ఉండేవాళ్ళు మాట్లాడుకుంటారు. రాజకీయ నాయకులు ఎవరు అట్లా మాట్లాడుకోరు. విధానాల మీద ఫైట్ చేసుకుంటారు. సామరస్యంగానే రాజకీయ పోరాటం ఉంటుంది. సరే, మీరు అంతకు దిగిచ్చేసారు, నో ప్రాబ్లం, దాని గురించి ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మీ ఇంటి ఆడబిడ్డల్ని ఎందుకు బజారుకు లాగుతున్నారు? దమ్ము ధైర్యంగా పోరాడండి, అది వీరత్వం అంటారు. కానీ ఇట్లాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడితే సమాజం దీన్ని హర్షించదు. మారండి, మారడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.